ట్రంప్ రావటం వల్ల ఖచ్చితంగా ఇండియన్స్కి మెయిల్ జరుగుతుందని చెప్పి అనుకుంటే రావటంతోనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ద్వారా బర్త్ సిటిజన్షిప్ రైట్ని తీసేశారు. ఎలా ఎఫెక్ట్ కాబోతుంది ఇది? ట్రంప్ ఇప్పుడు వచ్చాక అడ్మినిస్ట్రేషన్ ఏంటంటే ఎకనామిక్గా లాస్ట్ 4 years బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు, చాలా డౌన్ ట్రెండ్ నడిచింది. సో అంతకంటే ముందు ట్రంప్లో ఉన్న యాక్టివిటీ తర్వాత గ్యాప్ ఒకటేసారి డౌన్ అయింది. అసలు అమెరికా ప్రెసిడెంట్ ఎవరా అనే ఆలోచన టైప్ వచ్చిండే. సో బట్ యాజ్ సూన్ యాజ్ దిస్ ఎపిసోడ్ ఉంది హీ టుక్ ఇట్ యాజ్ అన్ అడ్వాంటేజ్. సో ఏదైతే అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పాలని అనుకున్నాడో, సో అందులో మనకి ఏవైతే కీ పాయింట్స్ ఉంటాయో, ఒకటి ఇమిగ్రేషన్ లైన్స్, రెండవది ఎకనామిక్ లైన్స్, తర్వాత ఈ ఏదైతే పోస్ట్ పాండమిక్ రిసెషన్ ఎలా జరిగిందో అందులోకి వెళ్ళి హీ టుక్ సమ్ అడ్వాంటేజ్ ఐటమ్స్ అవి ప్రాపగేట్ చేశాడు బాగా. అందువల్లనే ఇప్పటివరకు హిస్టారికల్గా ప్రెసిడెన్షియల్ రన్లో డెమోక్రటిక్ పార్టీని ఈ రకంగా ఎప్పుడు జరగలేదు ఓటమి. ఎందుకంటే క్యాపిటల్ హిల్లో ఉన్న వైట్ హౌస్ కానివ్వండి, లేకపోతే సెనెట్ కానీ అందులో కూడా మెజారిటీ వచ్చింది. అంటే రిపబ్లికన్ పార్టీకి ప్రెసిడెంట్గా గెలిచారు. ఈ 2 ఏరియాల్లో కూడా ఎక్కువ మెజారిటీ రావడానికి ఉంది కంపేర్ టు దట్ డెమోక్రటిక్ పార్టీ. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో కూడా చాలామంది మన వాళ్ళంతా రిపబ్లికన్ సైడే తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు మనదంతా బిజినెస్ సైడ్ ఉంటాం కాబట్టి, తర్వాత ఇమిగ్రేషన్లో కూడా బిజినెస్ ఇమిగ్రేషన్ ఉంటుంది, ఫ్యామిలీ బేస్డ్ ఇమిగ్రేషన్ ఉంటుంది. సో బిజినెస్ ఇమిగ్రేషన్లో మన వాళ్ళు H1B కానివ్వండి, ఐటీ కంపెనీలు పెట్టుకొని రకం కానీ మన వాళ్ళంతా వస్తుంటారు. ఆ లైన్లో ఎక్కువ జరిగింది కాబట్టి ఆయన అక్కడ అప్పుడు పాండమిక్ టైంలో కూడా పీపీపీ లోన్లు ఇచ్చారు. దానిలో కూడా ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకుంది ఇండియన్సే. సో ఈయన వస్తే బిజినెస్ కానీ తర్వాత ఎంప్లాయ్మెంట్ కానీ ఆపర్చునిటీస్ పెరుగుతాయన్న ఉద్దేశంతో మన వాళ్ళు ఇచ్చారు. సో దానికి తోడు అంటే ప్యాకేజ్ డీల్ ఉంటుంది. కొన్ని ప్రోస్ ఉంటాయి, కొన్ని కాన్స్ ఉంటాయి. ఎందుకంటే దట్ ఈస్ నాట్ అవర్ కంట్రీ, దట్ ఈస్ దేర్ కంట్రీ. ఎగ్జాక్ట్లీ. సో అమెరికన్ సిటిజన్స్ ఇంట్రెస్ట్ బేస్డ్ మీద ఆ కంట్రీ ఉంటుంది కానీ తప్ప సో ఫారెన్ కంట్రీ వాళ్ళ ఇంట్రెస్ట్ల మీద ఉండదు. సో ఈజ్ ఇంట్రెస్ట్ ఈజ్ టు గెయిన్ ద నాలెడ్జ్ ఆఫ్ దట్ పీపుల్. తర్వాత మళ్ళీ దాన్ని ఒక పవర్ఫుల్ నేషన్గా చూపించాలంటే హీ హ్యాస్ టు హ్యావ్ దట్ లాంగ్వేజ్. ఓత్ తీసుకున్న తర్వాత స్పీచ్ పవర్ఫుల్ స్పీచ్. ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ అండ్ హానెస్ట్ అండ్ బ్లంట్ కమ్యూనికేషన్ అనేది హైడింగ్ ఉండదు. ఏదైనా ఉంటే ఓపెన్గా చెప్పేస్తారు. ఇది ఎక్కడైతే ఏరియాస్ గ్యాప్స్ ఉన్నాయో, ఎక్కడైతే కర్టెల్ ప్లే చేస్తుందో, ఎక్కడైతే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఎక్కువ మంది జరుగుతుందో, సదరన్ బార్డర్స్ అంతా సో దాన్ని ఎమర్జెన్సీగా డిక్లేర్ చేశాడు. మీరు రీడ్ చేసి ఉంటే సదరన్ బార్డర్ టోటల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశాడు. దే కెనాట్ కమ్ ఇన్ టు దట్. సో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఇది ట్రంప్ తీసుకున్న నినాదము. మీతో పాటు ఇండియన్స్ కూడా చాలామంది రిపబ్లికన్గా ఉన్నటువంటి ట్రంప్కి సపోర్ట్ చేశారు. రైటిస్ట్ వింగ్ అది. ఎస్, రైటిస్ట్ వింగ్. మేక్ అమెరికా గ్రేట్ అగైన్లో భాగంగా టు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే బర్త్ సిటిజన్షిప్ తీసేయటమేనా? బట్ ఆయన ఈ వాజ్ వెరీ సీరియస్ ఆన్ ఇట్. అది 14th అమెండ్మెంట్లో వచ్చిన నుంచి ఉంది. అది వాళ్ళని అంత తొందరగా తీయడానికి కూడా ఇప్పుడు వెల్కమింగ్ లేదు. ఇవాళ 22 states అక్కడ ఉన్నాయి కూడా ఇవాళ కేసెస్ వేశారు. దానికి జడ్జిమెంట్ రావాలి, రివోల్ట్ ఉంటుంది. అంత ఈజీగా మార్చే కాదు. కానీ అంటే ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్ దట్. ఎందుకంటే అక్కడే ఫిక్స్ కావాలి. అంటే దీన్ని అడ్వాంటేజ్గా ఇండియా మీద కాదు, ఇండియన్ ఇంపాక్ట్ తక్కువ. మేజర్గా ఫారెన్లో ఉన్న ఈ లాటిన్ అమెరికన్ పీపుల్ కానీ సౌత్ అమెరికన్ పీపుల్ కానీ ఎక్కువ మిస్యూజ్ చేస్తున్నారు. ట్రంప్ ఈజ్ మోర్ పేట్రియాటిక్, మోర్ కంట్రీ స్పెసిఫిక్, దానికి నేషన్ ఫస్ట్ అండ్ ఇక్కడ మనకి బీజేపీ పార్టీ లాగా ఇక్కడ. సో ద రైటిస్ట్, అందుకోసం రైటిస్ట్ వింగ్ ఆఫ్ అమెరికా అంటారు అన్నట్టు. లెఫ్టిస్ట్ అండ్ దిస్ న్యూట్రలిస్ట్ వింగ్ ఈజ్ డెమోక్రటిక్ పార్టీ. సో ఈ యాంగిల్లో ఉన్నప్పుడు వాళ్ళు తీసుకురావడం తప్పేం లేదు. కానీ నౌ వీఆర్ డిబేటింగ్. సార్, బర్త్ రైట్ సిటిజన్షిప్ని తీసేయడం అంటే అమెరికాకు మేలు చేయటమే, రైట్ సార్? ఒక మాటలో చెప్పుకోవాలి. ఇందులో 2 types అండి. అందులో ఏంటంటే ఇఫ్ పేరెంట్ ఈజ్ ఏ గ్రీన్ కార్డ్ హోల్డర్ ఆర్ పేరెంట్ ఈజ్ US citizen, ఈజ్ వెల్కమింగ్ ఇట్. ఓన్లీ థింగ్ ఈజ్ 2 are నాన్ ఇమిగ్రెంట్స్. ఇప్పుడు విజిటర్ వీసా మీద వచ్చారనుకోండి, అంటే బర్త్ టూరిజం లాగానే వచ్చి ఇక్కడ డెలివరీ చేయాలనే హోల్ కాన్సెప్ట్లో వస్తే ఈజ్ నాట్ వెల్కమింగ్ ఇట్. అది నేను చేయను, అది ఛాన్సే లేదంటున్నారు. మీరు ఒక బర్త్ ఏదైనా మాకు రిలేషన్ ఉండాలి, మాకు లింక్ ఉండాలి. మాకు ఏది లింక్ లేకుండా మీరు బ్రాండ్ న్యూగా వచ్చేసి మీరు చేస్తే బాగుండదు. తర్వాత మనకి ఇంపాక్ట్ ఎక్కడ అంటే H1Bలో మన వాళ్ళని ప్రైమరీ ఈజ్ H1B, సెకండరీ ఈజ్ H4 డిపెండెంట్. సో వీళ్ళు పిల్లల కంటే ఏంటి పరిస్థితి? తర్వాత స్టూడెంట్ F1, F2లో వస్తారు. వాళ్ళకి అనుకోకుండా పెళ్ళి అంటే వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యి అక్కడ పిల్లల కంటే ఏంటి పరిస్థితి? ఇది మనకు బిగ్ గోల్. నేను H1B హోల్డర్ అనుకోండి, మా వైఫ్ H4 మీద ఉంది అనుకోండి, నాకు పాప పుట్టినా బాబు పుట్టినా వాళ్ళు డిపెండెంట్ వీసా ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళు ఇండియన్ పాస్పోర్ట్ తీసుకోవాలి. ఈ లా ఇనాక్ట్ అవుతాయి. అది ఇప్పుడు ఉన్నది కన్సర్న్. అది ఇంపాక్ట్ డైరెక్ట్గా మనకు వస్తుంది, అంటే ఇండియన్స్ మీద కూడా పడుతుంది. బట్ ఇది అంటే ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంట్రీ వీ హ్యావ్ టు ఒబే ఫర్ ఇట్. ఇట్స్ నాట్ దట్ మనం ఒక ఇండియన్ స్పెసిఫిక్గా ఆయన లా పెట్టలేదు. సో వాట్ ఎవర్ హీ ఎస్టాబ్లిష్ దిస్ లా ఫర్ గ్లోబల్. సార్, ట్రంప్ తనకున్నటువంటి విశేష అధికారాలను వినియోగించుకొని ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ అబాలిష్ని చేసేసాడు. మీరు కానీ మిగతా వాళ్ళందరూ చెప్తుంది ఏంటంటే ఇంకా ఇంప్లిమెంట్ అయిపోలేదు, దేర్ మే బీ ఏ ఛాన్స్ ఫర్ ద సుప్రీం కోర్ట్ అని చెప్పి. ఏ సుప్రీంకోర్టు అయినా ఏ అధ్యక్షుడైనా కూడా తన దేశానికి మేలు జరగాలని చెప్పి కోరుకుంటాడు తప్పితే తన దేశం నాశనం అయిపోయినా కూడా పర్లేదు కానీ మిగతా వాళ్ళకి జరగాలని కోరుకోడు కదా. అలాంటప్పుడు హౌ కెన్ ఐ కీప్ హోప్స్ ఆన్ అమెరికన్ సుప్రీం కోర్ట్? కరెక్ట్, మంచి పాయింట్ మాట్లాడారు. యూ హ్యావ్ వెరీ వెరీ వ్యాలిడ్ పాయింట్ యూరేజ్. ఇంతకుముందు కూడా ట్రంప్ ఏం చేశారంటే ఒక 7 కంట్రీలను బ్యాన్ చేశాడు
ప్రీవియస్ అడ్మినిస్ట్రేషన్ టైంలో. అప్పుడు కూడా వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు, ఎందుకంటే అక్కడ కూడా ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్, ముస్లిం ఆర్గనైజేషన్స్ ఉంటాయి, వాళ్ళు డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు ఉంటారు, రిప్రజెంట్ చేశారు. అప్పుడు జస్టిస్ ఏం చెప్పారు సుప్రీంకోర్టు, నో, వాట్ ఎవర్ దట్ హీస్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వ్యాలిడ్ అన్నారు. రేపు ఇది కూడా జరగవచ్చు మీరు అన్నట్టు, దెర్ ఇస్ అ పాసిబిలిటీ. సో అయితే అది 7 కంట్రీస్కే పెట్టాడు. ఓకే సార్, దిస్ ఈజ్ గ్లోబల్. గ్లోబల్, కరెక్ట్. సో 7 కంట్రీస్ మీరు టిపికల్గా బయట ముస్లిం టెర్రరిస్ట్ కంట్రీస్ ఉన్నాయి కాబట్టి ఆ 7కి బ్యాన్ చేశాడు చాలా రోజులు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద, వాళ్ళని రానివ్వలేదు. వేర్ దిస్ ఈజ్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ బాల్ గేమ్. ఇది ఇట్ విల్ అప్లైస్ టు ఎవ్రీ కంట్రీ ఇన్ ద హోల్ వరల్డ్. సో 185 కంట్రీస్ ఉన్నదని. సో ఇట్స్ నాట్ ఎ స్మాల్ జడ్జ్మెంట్ కదా. సో దెన్ దే మే థింక్ బిగ్గర్ పిక్చర్, వాట్ ఈస్ ద బెస్ట్ వాల్యూ దట్ హీ రేజ్డ్ ఎ వ్యాలిడ్ పాయింట్, రైట్? యాజ్ యూ సెడ్, ఎవ్రీబడి ప్రెసిడెంట్ ఇంట్రెస్ట్ ఈజ్ కంట్రీ ఇంట్రెస్ట్. సో కానీ వాళ్ళు కూడా చూసేది ఏంది, ఇన్ వాట్ ఈజ్ టేకింగ్ ఈజ్ నాట్ ఏ పర్సనల్ ఇంట్రెస్ట్. సో ఇది జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఈయన కూడా లాయర్స్ ఉంటారు, ఇప్పుడు మనకెట్లా లాయర్స్ ఉంటారో, ఇప్పుడు గవర్నమెంట్ అయిన డెసిషన్ తీసుకునే ముందు వాళ్ళు కూడా డ్యూ డిలిజెన్స్ చేస్తారు కదా, వీళ్ళు కూడా లీగల్ అథారిటీస్ని కన్సల్ట్ చేస్తారు కదా. ఈయన ఆర్డినరీ ప్రెసిడెంట్ కాదు కదా. సో హీ హాజ్ ఆల్రెడీ బీన్ దేర్ ఫర్ ఈజ్ ఎ shrewd businessman. Exactly. He knows what it is. Exactly. సో అందువల్ల ఈయన దగ్గర ఉన్నది కూడా ఇలాన్ మస్క్ ఉన్నాడు, పక్కన వివేక్ రామస్వామి ఉన్నారు, ఇలాంతా అనుకొని ఉంటారు కదా. ఇప్పుడు మనం ఇది చేస్తే సుప్రీంకోర్టుకి వాళ్ళు వెళ్తారని తెలియదు వాళ్ళకి, తెలుసు కదా. అది కూడా ఇప్పుడు మనం వేస్తే అంటే ఇట్స్ స్ట్రాటజిక్ మూవ్స్ కదా. ఇఫ్ ఐ మూవ్, యూ ఆల్సో మూవ్ కదా, దెన్ అగైన్ ఐ హ్యావ్ టు ఓవర్కమ్ ద మూవ్స్ కదా. సో ఆ యాంగిల్లోనే జరుగుతుంది. ఇఫ్ హౌ వీ నీడ్ టు వెయిట్ అంటిల్ అనదర్ ఫ్యూ డేస్. సో వాట్ విల్ హ్యాపెన్? సో ఇన్ దిస్ సిచ్యువేషన్ కూడా ట్రంప్ ఈజ్ ఆల్సో ఎ డైనమిక్ లీడర్ and he knows what he is doing, and his speech was very articulated and very clear and crispy and communicative. It's not that secondary idemundi second లేదు. His message is straight to the community that I am not going to let this happen. So Gulf of Mexico unte dani kuda Gulf of America అని పెట్టారు. So you know what I'm talking, right? So ఇది పనామా కెనాల్ ని ఇస్తే వాడు మళ్ళీ చైనా వాళ్ళు వచ్చి కొంచెం పులిహోర కలుపుతుంటే, no more that, it's మేము ఇచ్చింది మీకు కానీ మీకు చైనాకి ఇవ్వడానికి కాదు. So I'm taking that back. సో క్లియర్గా అన్నట్టు అది పనామా కెనాల్ ఏరియా అంతా దే బిల్ట్ ఇట్ అన్నట్టు. ఎగ్జాక్ట్లీ బిల్ట్ ఇట్, దాకా నుంచి వచ్చిన రెవెన్యూని మీరు యూటిలైజ్ చేసుకోమని చెప్పారు. బైడెన్ని నాకు తెలిసి ఇండియన్స్ ఈ స్థాయిలో ఎప్పుడు వ్యతిరేకించి ఉండరు. అండ్ బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్, ట్రంప్ ఫస్ట్ అరైవల్ కన్నా కూడా ట్రంప్ 2.0ని ఇండియన్స్ ఎక్కువ సెలబ్రేట్ చేసుకున్నారు. అండ్ మోర్ వెల్కమ్డ్, ట్రంపే రావాలని చెప్పి. ట్రంప్ వచ్చిన తర్వాత సెలబ్రేషన్స్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఎందుకు ట్రంప్ని తెచ్చుకొచ్చి మీద పెట్టుకున్నామని చెప్పి ఫీల్ అవుతున్నట్టున్నారు. అట్లనేం లేదు, అంటే కొన్ని ఏరియాస్ ఐ నో అగ్రీ విత్ సమ్ ఇష్యూస్. ఇప్పుడు కడుపు నొప్పి ఉంటే వాళ్ళకి ప్రాబ్లం తెలుస్తుంది కదా, అంతే తప్ప వేరే వాళ్ళకి తెలియదు కదా. ఈ ఇష్యూస్లో ఏంటంటే మనం వీసా బై వీసా దట్ వీ నీడ్ టు లుక్ ఎట్ ఇన్ ద టాపిక్ బై టాపిక్. నాట్ ఎవ్రీథింగ్. హీజ్ ఇంట్రెస్ట్ ఈజ్ బెస్ట్ ఇంట్రెస్ట్. వాట్ ఈస్ టాకింగ్, లీగల్ ఇమిగ్రేషన్గా రండి, మీరు ప్రాపర్గా స్కిల్ ఇస్తా అంటుండే. ఇప్పుడు ఇంకా మీరు ఇప్పుడు ఇన్ని 15 ఏళ్ళు వెయిట్ చేయకండి, ఎందుకంటే మీ దగ్గర టాలెంట్ ఉంటే నీకు 1 year 2 yearsలో గ్రీన్ కార్డ్ ఇస్తా అంటుండు, విచ్ ఈస్ గుడ్ ఫర్ ఇండియన్స్. ఇండియన్స్ ఆర్ నాట్ ఇది ఇలీగల్ ఏరియా పీపుల్ చాయిస్ కాదు కదా. మనం అంతా వీ స్టడీ వెరీ గుడ్ స్టడీ, వీ హ్యావ్ వెరీ గుడ్ ఎడ్యుకేషన్. మన వాళ్ళంతా ఇక్కడ నుంచి మైగ్రేషన్ జరుగుతుంది. అంటే అమెరికా మొత్తంగా తీసుకుంటే ఎన్ని సెక్టర్లలో కూడా వైట్ కలర్ జాబ్స్ అంతా ఇండియన్సే తీసుకుంటున్నారు. ఇవాళ పర్ ఎకనామిక్గా చూస్తే కూడా మనం నెంబర్ 2లో ఉన్నాం అక్కడ. ఓకే సార్, డబ్బులో అంటే మనం ఉన్న పాపులేషన్ వర్సెస్ మనం ఎర్న్ చేసే మనీని చూస్తే వీఆర్ ఇన్ గుడ్ షేప్. వీఆర్ నాట్ లైక్ $10 $15 ఎంప్లాయ్మెంట్ చేయట్లేదు. ఇప్పుడు స్పానిష్ కమ్యూనిటీ కానివ్వండి, నల్లోళ్ళు కానీ వాళ్ళంతా చేసే జాబులు కూడా మనకి మెక్డానల్డ్స్ కానివ్వండి, ఇటువంటి వాటిలో అంటే లెబోరియస్ వర్క్ చేస్తారు. మన వాళ్ళంతా ఇంటెలెక్చువల్ వర్క్ చేస్తారు. సో ఆ ఏరియాలో మనకు ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి మనకే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది. ఒకవేళ స్కిల్డ్ లేబర్లో గ్రీన్ కార్డ్ తొందరగా వచ్చిందంటే మనకే హెల్ప్ అవుతుంది. బట్ వాళ్ళు ఏమంటారంటే, మేము ఇమిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్ ప్రకారం ఏదైతే రూల్స్ ఇచ్చామో మీరు అది ఫాలో ఈ కంట్రీకి లీగల్లీ ఇమిగ్రెంట్ కండి. ఇఫ్ యూ వాంట్ ఇల్లీగల్, దిస్ ఈస్ ద నాట్ కంట్రీ టు వెల్కమ్. Sir, as you said that Indian plays a very important role in American economy. So అమెరికా ఎకానమీలో ఇండియన్స్ అంత కీ రోల్ పోషిస్తున్నప్పుడు ఇండియన్స్కి కాస్త ఫేవర్గా ఉండేలా ట్రంప్ వ్యవహరిస్తారని చెప్పి అనుకున్నారు. ఇప్పుడు ఇది ఫేవర్ అనుకోవాలా, ఇన్ఫేవర్ అనుకోవాలా? అంటే ఇందులో 2 things. టిపికల్గా హిస్టారికల్గా కూడా హీ లైక్స్ ఇండియన్స్ వెరీ మచ్. ఓకే. అండ్ హౌడీ మోడీ అని మీకు మోడీ వచ్చినప్పుడు కూడా వాళ్ళిద్దరు టుగెదర్గా ఒక 15,000 ఇండియన్స్తో ఒక మంచి హ్యూస్టన్లో బ్రహ్మాండమైన మీటింగ్ ఆర్గనైజ్ చేశారు. అండ్ హీజ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఇండియా బికాజ్ మనం టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో కానీ అందులో ఇన్వాల్వ్ అవుతున్నామని తెలుసు. తర్వాత హీజ్ ఫోకస్ ఇన్ ఇస్లామిక్ కంట్రీస్ వేర్ దేర్ ఇస్ ద టెర్రరిజం ఈజ్ ఎవాల్వింగ్. సో వాటి మీద కన్సర్న్, అది పాకిస్తాన్ మీద కూడా ఆయన కొంచెం నాట్ ఎ గుడ్ ఫేవర్. సో బట్ హీఈస్ గుడ్ ఎట్ ఎవ్రీథింగ్ అదర్ దాన్ దిస్ బర్త్ రైట్స్. సో ఇది ఒక్కటి తప్ప మిగతా పాయింటర్స్లో లాస్ట్ టైం మనకు పీపీపీ లోన్లు ఇచ్చింది అతనే. అప్పుడు ప్రయారిటీ డేట్ను 2009-10 నుంచి 15 దాకా తీసుకెళ్ళింది అతనే. చాలామంది గ్రీన్ కార్డులు వచ్చినాయి ఆయన టర్మ్లో ఆయన వల్లనే రాలేదు కాకుండా ఆయన టర్మ్లో వచ్చాయి. బికాజ్ అప్పుడు పాండమిక్లో మిగిలిపోయిన వీసాలను మళ్ళీ
పులప్ చేస్తే యాడ్ అయ్యాయి పైకలు వచ్చాయి కాబట్టి స్పిల్ ఓవర్ కింద వచ్చాయి కాబట్టి తీసుకున్నారు. సో సిమిలర్ లైన్స్లో మన ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు వివేక్ రామస్వామి అక్కడ ఉన్నారు, మనం ఇంటలెక్చువల్ గ్రూప్ ఉంది, మనకు కాంగ్రెస్ మెన్లు ఉన్నారు, మనకు సెనేటర్స్ ఉన్నారు, మన ఇన్ఫ్లుయెన్స్తో గెలిచిన వాళ్ళు ఉన్నారు. సో మనం పబ్లిక్ పాలసీలో ఇంటర్నేషనల్ అఫైర్స్లో కూడా మనం రోల్ ప్లే చేయబోతున్నాం. దేర్ ఇంట్రెస్ట్ ఈజ్ ఇండియన్ ఇంట్రెస్ట్ గ్రోత్ ఆపర్చునిటీ. బట్ ఎట్ ద సేమ్ టైం ఒక ఇండియా కోసమే అమెరికా నడవదు. అమెరికా రన్స్ ఫర్ ఎవ్రీ వన్. వాళ్ళ గోల్ ఏంటంటే వాళ్ళకి ఎక్కడైతే లూప్ హోల్స్ ఉన్నాయో, మిస్యూజ్ చేస్తున్నారో, ఆ సెక్టర్ని మిస్యూజ్ చేస్తున్నారో దాన్ని దే వాంట్ ఎలిమినేట్. అక్కడ అందులో కొంచెం పర్సెంట్ మేబీ వీ మే ఇంపాక్ట్ యాజ్ యూ సెడ్, దెర్ విల్ బీ ఎ పాసిబిలిటీ. సో దాన్ని మనం ఎట్లా అడ్రస్ చేయాలనేది ఇప్పుడు నెక్స్ట్ మన ముందున్న సమస్య. సార్, యు ఆర్ ద గ్లోబల్ ట్రావెలర్. మీ వైఫ్ అక్కడ అటార్నీ జనరల్గా ఉన్నారు. యు ప్రొడ్యూసింగ్ ఎ లాట్ ఆఫ్ లీగల్ సర్వీసెస్. సో ఇండియన్స్ మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది, ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐస్ మీద. మీరు అది మనస్ఫూర్తిగా చెప్తారని చెప్పి అనుకుంటున్నాను. ప్లీజ్. నాకు బాగా తెలిసినటువంటి ఒక ఎన్ఆర్ఐ నాతో మాట్లాడుతూ ఒక మాట అన్నారు. అమెరికన్ కాన్స్టిట్యూషన్లో లేకపోతే అమెరికన్ లాస్లో ఉండేటువంటి లూప్ హోల్స్, వాటిని తయారు చేసిన వాటికన్నా కూడా ఇండియన్స్కే ఎక్కువగా తెలుసు, అంత క్రిమినల్ మైండెడ్గా ఉన్నారు అని చెప్పి. అఫ్కోర్స్ ఇట్స్ డెరోగేటరీ స్టేట్మెంట్, బట్ మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? అంటే టిపికల్గా ఎలా ఉంటుందంటే, లా ఈజ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లా అంటారు. ఇప్పుడు హౌ యూ ఇంటర్ప్రిట్ ద లా, దట్ ఈస్ అన్ అడ్వాంటేజెస్. ఇప్పుడు ఒకరు మర్డర్ చేసి మన దగ్గరికి వస్తారు, మనం ఏం చేస్తాం, నువ్వు మర్డర్ చేసావు, నువ్వు శిక్ష పడుతుంది అనం కదా. ఫైండ్ అవుట్ ఇన్ ద రూల్స్, అంటే ఏ సిచ్యువేషన్లో ఆయన మర్డర్ చేశారు టిపికల్గా. అంటే దాన్ని ఇఫ్ ఇట్స్ ఈజ్ నేచర్ ఈజ్ లైక్ ఎ సీరియల్ కిల్లర్, ఎస్ దట్ గై హ్యాస్ టు బి గో టు జైల్. బట్ ఇఫ్ ఇట్స్ ఎమోషనల్లీ అంటే ఏదో సిచ్యువేషనల్గా అనుకోకుండా జరిగిన సంఘటనతో ఒక మర్డర్ జరిగింది అనుకోండి, వీ మే రీథింక్ కదా. ఎగ్జాక్ట్లీ. దెన్ రిడక్షన్ ఆఫ్ ద ఇంప్రిజన్మెంటో లేకపోతే డెత్ ఇంప్రిజన్మెంట్ లేకుండా చేయడమో ఏదో చేయడానికి లాయర్ ఫైట్ చేస్తారు. మీరు అన్నట్టు ఒక లాయర్, ఎనీ లాయర్ హూ ఎవర్ పిక్స్ అప్ ద కేస్ విల్. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే, మనదంతా H1B ప్రోగ్రామ్ ఉందనుకోండి, అక్కడే జరిగింది. అంటే లూప్ హోల్స్ అంతా క్రియేట్ అయిందంతా అక్కడే. ఓకే సార్. ఆ ప్రాసెస్లో ఎగ్జాంపుల్ మొన్న రిజిస్ట్రేషన్ పెట్టారు. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఒకరే రిజిస్ట్రేషన్ చేయాలి. అందులో ఒక దగ్గర చిన్న గ్యాప్ ఉంటే దాన్ని తీసుకొని మళ్ళీ 20 రిజిస్ట్రేషన్లు చేశారు. ఇది లాటరీ కోసం. నేను ఇంతకుముందు మీకు లాటరీ గురించి చెప్పాను, H1B లాటరీ దాంట్లో. సో 20 సేమ్ పర్సన్ రిజిస్టర్డ్ ఫర్ 20 నేమ్స్, అంటే సేమ్ పర్సన్ 20 టైమ్స్. అప్పుడు ఏమైపోయింది, 65,000 ప్లస్ 20,000 85,000 వీసాలకి 4 లక్షల అప్లికేషన్స్ వచ్చాయి. రియల్లీ దే ఆర్ నాట్ 4 lakhs. దీస్ గైస్ హూ ఫైల్ ఒక్కొక్కరు ఒకటే చేయాలి రూల్ ప్రకారం. దెన్ దే రియలైజ్డ్, అరే మేము మేడం మిస్టేక్ ప్రాపర్గా లేదని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఫుల్ ప్రూఫ్ చేశారు. అంటే మనం చేసే యాక్షన్స్ని బట్టి గవర్నమెంట్ ఇంకా ఫుల్ ప్రూఫ్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేశారు, పాస్పోర్ట్ నెంబర్తో ఇంకో పేరు రిజిస్టర్ అయితే మేము ఇది కూడా తీసేస్తామని చెప్పారు. ఈ రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ చేస్తామంటే అప్పుడు వాళ్ళు పక్కకు వచ్చిపోయారు. సో టిపికల్గా ఏంటి అంటే, మీరు అన్నట్టు ఎక్కడైనా వైట్ కాలర్ క్రైమ్స్ జరిగి ఉంటే, H1Bని మిస్యూజ్ చేసి ఉంటే, ఫేక్ లెటర్లు కానీ, ఫేక్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, ఫేక్ ఇప్పుడు F1 స్టూడెంట్స్ కూడా వచ్చేటప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా. అవును సార్. అంటే మనం ఇఫ్ యూ స్పీక్ హానెస్ట్లీ, కొందరు ఏం చేస్తారు, అది ఫేక్ లెటర్స్ పెడతారు, అది దొరికిపోతారు, ఎక్కడ దొరుకుతారు. ఇప్పుడు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో కూడా మాకు వీ రిసీవ్ నెంబర్ ఆఫ్ కాల్స్. ఈ మధ్య ఇప్పుడు నేను లాస్ట్ 2 days నుంచి కూడా మేము రిసీవ్ ఎవ్రీ డే కాల్స్. జైల్లో ఉన్నారు ఇప్పుడు మన వాళ్ళ పిల్లలు 3 జైల్లో ఉన్నారు. నిన్న అబ్బాయి డెత్ అయింది, మీకు తెలుసు కదా, షూటింగ్లో. అది అన్ఆథరైజ్డ్ వర్క్. ఏ స్టూడెంట్ కెనాట్ డూ దట్ కైండ్ ఆఫ్ వర్క్. స్టూడెంట్ హ్యాస్ అథరైజ్డ్ వర్క్ స్టిపులేటెడ్ లిమిటెడ్ టు దట్ కాలేజ్. అంతే. కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ చేసి, అంటే వైల్ యూ ఆర్ డూయింగ్ F1, యూ ఆర్ అడ్మినిస్ట్రేటెడ్ బై యూనివర్సిటీ. యూ కెనాట్ గో ఎనీథింగ్ బియాండ్ దట్. ఇఫ్ యూ డూ షార్ట్ కట్స్ దెన్ యూ విల్ బి ఇంపాక్టెడ్. సో అది ఏ రకంగా వెళ్తుందండి. అమెరికా దొంగల్ని ఇండక్ట్ చేసుకోవడానికి ఇష్టపడతలేదు. అమెరికా ఆఫీసర్స్ని ఇండక్ట్ చేయాలనుకుంటుంది, స్కిల్డ్ ఇంటెలిజెన్స్ తీసుకోవాలంటే, నాలెడ్జ్ ఉన్న వాళ్ళని తీసుకోవాలంటే, ఎబిలిటీ ఉన్న వాళ్ళని తీసుకోవాలనుకుంటుంది. చీటర్స్ని కానీ, బ్యాక్ డ్రాప్ నుంచి వచ్చిన కానీ, సైబర్ క్రైమర్స్ని కానీ, ఇటువంటి వాళ్ళని వెల్కమ్ చెప్పదు. సో మన వాళ్ళు కొంతమంది అక్కడక్కడ ఉండి వాళ్ళు చేస్తే, ఇప్పుడు FBI మీకు మనీ లాండరింగ్లో మన వాళ్ళు దొరికారు కొంతమంది, 7 ఉన్నారు. వీ హ్యావ్ దట్ కేస్ షీట్. అందులో చూస్తే మన వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో మనీని మూవ్ చేస్తున్నారు, 1 లొకేషన్ నుంచి అదర్ లొకేషన్ మూవ్ చేస్తే వాళ్ళకి $1,500 $2,000 ఇస్తారు, ఒక $100,000 మూవ్ చేస్తారు. ఇప్పుడు మన వాళ్ళు స్టూడెంట్స్ వచ్చారు, మన గ్యాస్ స్టేషన్లు, లిక్కర్ స్టోర్లు, వేరియస్ రెస్టారెంట్లలో పనిచేస్తున్నారు. అది అనాథరైజ్డ్ వర్క్. ఏదో డబ్బు తీసుకుంటారు, ఏదో బ్యాంకులో డిపాజిట్ చేస్తారు, ఇక్కడ ఫీజు కడతారు. వీళ్ళంతా మిడిల్ క్లాస్ నుంచి రావడంతో ఏంటంటే అక్కడ డబ్బును తీసుకొని అక్కడే స్పెండ్ చేస్తున్నారు, విచ్ ఈజ్ అగెన్స్ట్ టు ద లా. ఓకే. INA యాక్ట్, ఇమిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్ రూల్ ప్రకారం వీసా తీసుకునే ముందు మనం అన్నిటికీ అబైడ్ అయితే మనం ఒప్పుకుంటేనే మనకు ఆ వీసా ఇచ్చారు. సో ఇప్పుడు మనం అక్కడ వయలేట్ చేస్తున్నాం కదా, దెన్ యువర్ వీసా డీమ్డ్ క్యాన్సర్, రిజెక్టెడ్. సో ఎక్కడైతే అరెస్ట్ అయితే, DUIలో కూడా అరెస్ట్ అయితే, మనం అక్కడికి వెళ్ళి ఒక రూల్ చెప్పారు, మనం రూల్స్ ఫాలో అయితే పర్లేదు. DUI కింద కేసు బుక్ అయితే వాళ్ళ వీసా ఆటోమేటిక్ క్యాన్సల్ అవుతుంది. సో మేము వాళ్ళని, అంటే దే కెన్ స్టే ఇన్ ద కంట్రీ బట్ దేర్ వీసా ఇస్ క్యాన్సల్. సో వీసా మీన్స్ ఏంటంటే ఒకసారి కంట్రీ బయటకు వెళ్ళి మళ్ళీ లోపలికి రావడానికి ఆస్కారం లేదు, పీరియడ్. సో అది ఇప్పుడు జరుగుతున్న యాక్ట్స్.
మన వాళ్ళు అక్కడికి క్యాస్ట్ తీసుకెళ్లారు, మూవీ ర్యాలీస్ తీసుకెళ్లారు, పార్టీ ర్యాలీస్ తీసుకెళ్లారు. ఇవన్నిటినీ యుఎస్ సిటిజన్స్లో మనకున్నటువంటి ఆ హేట్రెడ్నెస్ని పెంచాయి అనుకోవచ్చు కదా సార్? 1000% యు ఆర్ రైట్. 1000%. మనం అక్కడ ఒక కంట్రీ ఎకో సిస్టమ్ని మనం చెడగొడుతున్నాం. ఇది వాళ్ళ గవర్నర్ ఉంటాడు, వాళ్ళే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎగ్జాంపుల్ ఆయన పైన గ్యాస్ ఆయనే కొట్టుకుంటాడు దిగేసి. ఈ ఎకో సిస్టంలో వాళ్ళ అక్కడ సిస్టమ్ ఉంది, నాట్ టుడే, దట్ హ్యాస్ 400 years ఆఫ్ హిస్టరీ. మనం ఇక్కడ వెళ్ళి అవన్నీ షార్ట్ కట్స్ తీసుకొచ్చి ఈ స్టూడెంట్స్తో పనులు చేయించుకుంటూ, ఇప్పుడు స్టూడెంట్స్ అన్ని పనులు చేస్తున్నారు అక్కడ. ఎగ్జాక్ట్లీ సార్. ఎవ్రీ వర్క్ దే ఆర్ డూయింగ్ నౌ. ఇట్స్ ఓపెన్ ఫ్యాక్ట్. ఏది చేయడానికి వెళ్ళి ఇప్పుడు డిజిటల్ ఏజ్లో మీకు అన్ని యూట్యూబ్లలో పెడుతున్నారు, వాళ్ళే కెమెరాలో పెడుతున్నారు. ఇప్పుడు డాలర్స్ పరం గురించి నేను కొత్తగా మేము చెప్పాల్సిన అవసరం లేదు మీకు, అంతే కదా. సో ఐఎమ్ నాట్, ఇట్స్ న్యూ థింగ్ దట్. అంటే మేము ఒకప్పుడు అమెరికా అంటే ఒక గొప్పతనం, మనకి ఏడుంటో ఏం జరుగుతుంది. ఇవాళ మీరు ఇక్కడ కూర్చొని గూగుల్లో చూస్తే మీ ఇల్లు ఏంటి, మీ కార్ ఏంటి, మీ జాబ్ ఏంటి, మీ జిప్ కోడ్ ఏంటి, మీ ఇల్లు సైజ్ ఎంత, మీ ఇల్లు ఏ రేట్లో కొన్నారు,